హలో మహారాణులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మీకు మా హెవీ వెయిట్ ఇయర్ రింగ్స్ చూపిద్దాం అనుకుంటున్నాం. హెవీ వెయిట్ అంటే ఎక్కువ కాదండి, 12 to 20 గ్రామ్స్లో ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎఫర్ట్ చేసే వెయిట్లోనే ఉంటాయి. ఇంక వీడియోలోకి వెళ్దామా మరి? ఇవి నేను 4 years బ్యాక్ నాకు బాగా తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకున్నానండి. నాకు ఇలా గుట్టపూసలు వచ్చినా కూడా, లేదంటే ఇలాగా కెంపులు వచ్చినా చాలా ఇష్టం అన్నమాట. అందుకని నేను ఇలా పైన ఇలా హాఫ్ మూన్ షేప్ వచ్చి ఇలా ఫ్లవర్ వచ్చి కిందన ఇలా బుట్ట వచ్చేటట్టుగా చేయించుకున్నానండి. నాకు బుట్టలన్నా ఇలా ట్రెడిషనల్ జ్యువెలరీ అన్నా చాలా ఇష్టం అనమాట. అందుకని నేను ఈ మోడల్లో చేయించుకున్నాను. ఇవి చూడ్డానికి చాలా హెవీగా అనిపిస్తాయి, కానీ నేను లైట్ వెయిట్లోనే చేయించుకున్నానండి. ఇవి అరౌండ్ ఒక 13 grams ఉండొచ్చు. వెనకన మాత్రం ఇలాగ నేను బాంబే స్క్రూ పెట్టించానండి. అంటే నా దగ్గర ఉన్న అన్ని బుట్టలకి కూడా చెన్నై స్క్రూ అయిపోవడం వల్ల ఇలా బాంబే స్క్రూ పెట్టించాను. ఫ్యూచర్లో మా పాపకు కూడా యూజ్ అయ్యేటట్టుగా చేయించానండి. ఇవి చాలా నచ్చుతున్నాయండి నాకు రీసెంట్ టైమ్స్లోని. బుట్టలు అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని నాకు ఇవి చాలా రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చే ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. నెక్స్ట్ నేను మీకు చూపించిపోయే ఇయర్ రింగ్స్ అండి, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ మాట ఇవి. నా నక్షి బుట్టలు. ఇవి నాకు చాలా ఇష్టపడి తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇవి చాలా లెందీ బుట్టలు అన్నమాట. బుట్ట కూడా సైజ్ చాలా బ్రాడ్గా ఉంటుందండి. కిందన ఇలా గోల్డ్ బాల్స్ రావడం వల్ల నాకు ఇంకా నచ్చుతుంది అన్నమాట. ఇది మొత్తం నక్షి ఫినిషింగ్లో ఉంటుందండి. ఇప్పుడు పెళ్లి కూతుళ్ళు ఎక్కువ నక్షి ఫినిషింగ్ జ్యువెలరీ లైక్ చేస్తున్నారు కదండి. ఎందుకంటే నక్షిలో వచ్చేసరికల్లా ఇలా లక్ష్మీదేవి ఇన్ డీటెయిల్గా ఉంటుందండి. ఇక్కడ పికాక్స్ కూడా చూడండి, దీని ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ బుట్టల్లో వచ్చిన బాల్స్ కూడా ఏంటంటే ఈ గోల్డ్ బాల్స్ కూడా నక్షి బాల్సే ఇచ్చారండి. ఇక్కడ మీరు గమనిస్తే బుట్ట సైజ్ కూడా చాలా పెద్దదండి. ఇది లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే నా 4 fingers కూడా మొత్తం కవర్ అవుతుంది, అంత లెంత్ వస్తుందండి ఈ బుట్టలు. చాలా మంచి ఫినిషింగ్ ఉంటాయండి ఇవి. అందుకని నేను చాలా ఇష్టపడి తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఇవి నేను వైజాగ్లో వి జ్యువెలరీ మార్ట్లో తీసుకున్నానండి. ఇక్కడ వేస్టేజ్ కొంచెం రీజనబుల్గా ఉంటుందని ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ రింగ్స్. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను, చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇవి నేను 2017లో ఆ ఇయర్ శ్రావణ మాసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. నా దగ్గర అన్నీ బుట్టలే అయిపోతున్నాయని చెప్పి ఇలాగ చాంద్బాలి స్టైల్ ట్రై చేద్దామని తీసుకున్నానండి. చాంద్బాలీస్ వచ్చిన కొత్తలో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ మాట ఇవి. ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ చాంద్బాలీ స్టైల్కి కిందన ఇలా బుట్ట కూడా ఇవ్వడం, ఇలా ట్రెడిషనల్ టచ్ ఇవ్వడం వల్ల నాకు చాలా నచ్చిందండి. వెనక ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ చాంద్బాలీస్లోని ఇలాగా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వస్తూ ఇలా కిందన బుట్ట దగ్గర ఇలాగా పర్ల్స్ వచ్చాయండి. మీకు ఇలా జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఈ ఫినిషింగ్ కూడా నాకు చాలా నచ్చుతుందండి. ఈ ఇయర్ రింగ్స్ నేను మలబార్లో తీసుకున్నాను. ఇవి 15 grams పడ్డాయండి నాకు. నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఒక చిన్న కమెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి గుర్తుగా 2018లో తీసుకున్నానండి. ఇవి వైభవ్లో తీసుకున్నాను. 14 grams ఉంటాయి ఇవి. నా దగ్గర ఉన్న హెవీ కలెక్షన్లో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒకటి. ఈ బుట్ట చాలా బ్రాడ్గా వస్తుంది. బుట్ట చుట్టూ లక్ష్మీదేవులు ఉంటాయి. ఇందులో చూస్తే రూబీ, ఎమరాల్డ్, వైట్ స్టోన్ 3 ఉంటాయన్నమాట. సో ఇది ఏ జ్యువెలరీకైనా బాగా సెట్ అవుతుంది. అండ్ ఈ బుట్ట చుట్టూ చూస్తే గోల్డ్ బాల్ ఏమో హ్యాంగ్ అవుతుంది, అండ్ బుట్ట మధ్యలో రూబీ ఒకటి హ్యాంగ్ అవుతుంది. ఈ బుట్ట బ్రాడ్గా రావడం వల్ల ఫేస్కి నిండుదనం అయితే వస్తుంది. ఈ ఇయర్ రింగ్స్ 4 years బ్యాక్ వైభవ్లో తీసుకున్నానండి. ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే 15 grams. ఇవి నేను జాబ్ చేసేటప్పుడు 1 year సేవింగ్స్తో తీసుకున్న ఇయర్ రింగ్స్. నా దగ్గర ఉన్న లెంగ్తీ ఇయర్ రింగ్ అనమాట ఇదైతే. దీనిలో కూడా రూబీస్, ఎమరాల్డ్స్ ఇంకా పర్ల్స్ ఉంటాయి. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ చాంద్బాలితో పాటు కింద ఒక బుట్ట రావడం, అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్గా పర్ల్స్ రావడం నాకు బాగా నచ్చింది. అండ్ ఇందులో కూడా 2 లక్ష్మీదేవులు ఉన్నాయి. నెక్స్ట్ ఈ కిందన కూడా రూబీ పర్ల్ హ్యాంగ్ అవుతుంది. సో ఇది డిఫరెంట్గా అనిపించి అప్పుడైతే ఇది తీసుకున్నాను. ఇవి నా జుమ్కాలండి, పెద్ద జుమ్కాలు ట్రెండ్ అవుతున్న టైంలో తీసుకున్నాను. ఇవి టెంపుల్ ఫినిష్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటి వెయిట్ 12 grams. ఇవి ఆల్మోస్ట్ 9 years బ్యాక్ తీసుకున్నాను.
వైజాగ్లో లలిత జ్యువెలర్స్ స్టార్ట్ చేసిన టైంలో లలితలోనే తీసుకున్నాను. ఈ జుంకాల్లో స్టోన్ చాలా తక్కువ ఉంటుందండి, అందుకని నాకు స్టోన్ అమౌంట్ కూడా ఏమంత ఎక్కువగా పడలేదు. ఆ కింద హ్యాంగింగ్స్ కూడా గోల్డ్ బాల్స్ రావడం వల్ల చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా ఉంటాయి ఈ జుంకాలు. ఇవి నా చాంద్బాలి ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను వైభవ్ జ్యువెలర్స్లో తీసుకున్నాను. ఇవి 13 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి. అప్పట్లో 65,000 అమౌంట్ పడింది. అమౌంట్ కూడా నాకు గుర్తుంది. ఇవి లాంగ్గా వచ్చి చాలా బాగుంటాయి. నాకు ఎందుకో కొంచెం లాంగ్గా ఉండే ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అండి. అంటే నా ఫేస్కి కూడా అవే చాలా బాగుంటాయి. పచ్చలో కెంపులు వచ్చి కింద ఈ ముత్యాల హ్యాంగింగ్స్ వల్ల ఇంకా చాలా నచ్చాయి నాకు ఇవి. నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. నా దగ్గర ఉన్న అన్ని ఇయర్ రింగ్స్లో ఇవి నాకు చాలా ఇష్టం. క్లోజప్లో ఒకసారి చూడండి. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవే అండి మా హెవీ వెయిట్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.